హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్లో ఒక కొటేషన్ డిస్కస్ చేద్దాం. ఈ కొటేషన్ని మనం ఎస్ఏ పేపర్లో కూడా వాడుకోవచ్చు. అలాగే ఎథిక్స్ పేపర్లో యూజువల్లీ ఒక క్వశ్చన్ కొటేషన్స్ బేస్డ్ మీద వస్తుంది. దాన్ని ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. సో బిఫోర్ దట్ లెట్ us see what is the quotation. Integrity is doing the right thing when no one is watching. ఇది ఎవరు చెప్పారు? సిఎస్ లూయిస్. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే ఎంపరర్ ఆఫ్ చైనా ఏం చేస్తాడంటే కింగ్డమ్లో ఉన్న యంగ్ పీపుల్ అందరినీ రమ్మంటాడు, యంగ్ బాయ్స్ ఎస్పెషల్లీ. అండ్ హీ ఆస్ దట్ వీళ్ళలోంచి మనం ఒక నెక్స్ట్ సక్సెసివ్ రూలర్ని చూస్ చేసుకుందాం అని చెప్తాడు. ఓకే, అయితే వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టాలి కదా. సో దానికోసం ఏం చేస్తారంటే కొన్ని సీడ్స్ ఇస్తారు అందరు యంగ్ బాయ్స్కి. సీడ్స్ ఇచ్చి ఎవరైతే బ్యూటిఫుల్ ప్లాంట్ని రెడీ చేయగలుగుతారో వాళ్ళని నేను రూలర్ చేస్తానని చెప్తాడు. అయితే ఒక అబ్బాయి ఉంటాడు లింగ్ అని, తను ఇంటికి తీసుకెళ్తాడు, దాన్ని మట్టిలో పెడతాడు. దాని తర్వాత హీ వెయిట్స్ ఫర్ అ లాంగ్ టైం. అసలు ఆ సీడ్ నుంచి ప్లాంటే రాదు. సో డే కమ్స్ వెన్ అందరూ కింగ్డమ్కి వస్తారు, పిల్లలందరూ, బాయ్స్ అందరూ. సో అప్పుడు వచ్చినప్పుడు అందరు బ్యూటిఫుల్ ప్లాంట్స్ పట్టుకుని వస్తారు. లింగ్ చాలా సాడ్గా వెళ్తారు, వాడి చెట్టు రాలేదు కాబట్టి. అయితే సర్ప్రైజింగ్లీ ఆ రూలర్ లింగ్నే రూలర్ని చేస్తాడు, సక్సెసివ్ రూలర్. ఎందుకు? యాక్చువల్గా ఆ కింగ్ ఏం చేశాడంటే ఆ సీడ్స్ని బాయిల్ చేసి వాళ్ళకి ఇచ్చాడు. సో దానివల్ల ఏంటి, యాక్చువల్ బాయిల్ సీడ్ నుంచి ప్లాంట్ రాదు. సో మిగతా వాళ్ళందరూ ఏం చేసినట్టు ఇంకొక సీడ్స్ అనో ఇంకొక ప్లాంట్స్ని తీసుకుని వచ్చేసారనమాట. ఆ రూలర్ లింక్ ఉన్న ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీకి మెచ్చుకుని తనకి ఎంపరర్ స్టేటస్ని ఇవ్వాలనుకుంటాడు యాజ్ అ సక్సెసివ్ రూలర్. సో ఈ స్టోరీలో ఏం తెలుస్తుంది మనకి? ట్రూ ఇంటిగ్రిటీ ఆల్వేస్ విన్స్ అండ్ వీ వుడ్ బి గెటింగ్ అ బెటర్ రిజల్ట్ వెన్ యువర్ ఇంటిగ్రిటీ ఇస్ ట్రూ. సో దీనికోసం మనకేం అర్థం అవుతుంది? ట్రస్ట్ వర్తీనెస్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఇంటిగ్రిటీ వల్ల వస్తుంది. మనకి హ్యాపీనెస్ ఉంటుంది, సొసైటీకి హ్యాపీనెస్ ఉంటుంది, అండ్ మన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే మన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందో మనకి ఇంపార్టెంట్ టాస్క్స్ అనేవి అసైన్ అవుతాయి. అలాగే ఇంకొక స్టోరీ చూద్దాం. ఇది స్వామి వివేకానంద గారిది. సో ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్ అంటారు, నీకు ఒక టాస్క్ ఇస్తా. అదేంటంటే 2 రోజుల్లో నువ్వు హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ని స్టీల్ చేసుకుని రావాలి. అంటే ఎవరూ చూడకూడదు, ఎవరు చూడకుండా నువ్వు స్టీల్ చేసుకుని రావాలి, దొంగతనం చేసేసి రావాలి, కానీ పట్టుబడకూడదు అని చెప్తారు. అయితే 2 days తర్వాత టీచర్ దగ్గరికి వచ్చింది, చెప్తాను నేను ఈ ఛాలెంజ్ని చేయలేకపోయాను. అయితే టీచర్ అంటారు ఎందుకు అని. అయితే తను అంటారు ఎవ్రీ టైం అక్కడ ఎవరు లేరు కానీ నా కళ్ళు దాన్ని చూస్తున్నాయి అంటారు. సో దాని అర్థం ఏంటి? హీ ఈజ్ హ్యావింగ్ సెల్ఫ్ రిఫ్లెక్సివిటీ. సో తను చూసుకుంటున్నాడు అనమాట, తను చేసే యాక్షన్స్ కరెక్టా రాంగ్ హీ కుడ్ డిసైడ్. అది చూసి ఈ టీచర్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ ఫర్ హిస్ ఆనెస్టీ. ఆనెస్టీ విల్ లీడ్ యూ టు ది రైట్ పాత్ ఎవ్రీ టైమ్. నెక్స్ట్ ఏంటి? ఈ ఇంటిగ్రిటీ వల్ల వచ్చే నెక్స్ట్ థింగ్ సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్లో యూజువల్గా ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎంతున్నా కానీ నీ స్టాండర్డ్స్ని నువ్వు తగ్గించుకో. సో అది చేసినప్పుడు నీ క్యారెక్టర్ యాజ్ వెల్ యాజ్ యువర్ వర్క్ విల్ హ్యావ్ హై క్వాలిటీ. సో ఇంటిగ్రిటీ విల్ ఆల్సో గివ్ యూ సెల్ఫ్ డిసిప్లిన్. సెకండ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ వల్ల యాక్చువల్గా అకౌంటబిలిటీ వస్తుంది అనమాట. ఏమవుతుందంటే ఒక క్యాప్టెన్ ఉంటారు, షిప్ మునిగిపోతూ ఉంటుంది. అయితే అయినా కూడా రెస్క్యూ బోట్స్ వచ్చి వీళ్ళని అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. ఆ రెస్క్యూ బోట్ నుంచి వచ్చిన డ్రైవర్ అంటే ఫస్ట్ మీరు వచ్చేయండి, క్యాప్టెన్ వచ్చేయమంటే క్యాప్టెన్ సేస్ నో, లెట్ మై లైఫ్ బీ ఇన్ రిస్క్, బట్ ఫస్ట్ వీళ్ళందరినీ ఈ సీలోకి తీసుకొచ్చింది నేను ఎఫిషియెంట్గా డ్రైవ్ చేయలేకపోయాను అండ్ ఎక్స్టర్నల్ ఛాన్సెస్ వల్ల ఈ షిప్ బ్రేక్ అయింది. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఫస్ట్ టేక్ ఆల్ దీస్ పీపుల్, ఆ తర్వాత నేను వస్తాను. సో దట్ ఈస్ ద అకౌంటబిలిటీ హీ హ్యాస్ షోన్. అది ఇంటిగ్రిటీ. సో దానివల్ల వచ్చింది ఏంటి? రెస్పాన్సిబిలిటీ, ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఒక మోరల్ కరేజ్ ఉండాలి ఇంటిగ్రిటీని చూస్ చేసుకోవాలంటే. బికాస్ ఇట్స్ ఈజీ టు డూ రాంగ్, ఇట్స్ వెరీ టఫ్ టు డూ వాట్ ఈస్ రైట్. సో దీంట్లో ఏంటంటే చూసింగ్ రైట్ పాత్ ఆ టైంలో చాలా థ్రెట్స్ ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ సత్యేంద్ర దూబే, హీ ఈజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనమాట. ఈయన ఏం చేస్తారంటే గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాజెక్ట్లో ఉన్న కరప్షన్ని ఎక్స్పోజ్ చేస్తారు. సో దానివల్ల దో ద హోల్ సిస్టమ్ వాజ్ అగేన్స్ట్ హిమ్, he stood on his word and he always chose what is correct. దానివల్ల మోరల్ కరేజ్ ఉంటుంది. సో ఇంటిగ్రిటీ ఉంటే ఇట్స్ అ హైయెస్ట్ వాల్యూ ఇంటిగ్రిటీ. దానివల్ల ఈ అన్ని వాల్యూస్ కూడా మనకి వస్తాయన్నమాట. ఇంటిగ్రిటీలో గాంధీయన్ ఎథిక్స్ చాలా రోల్ ప్లే చేస్తుంది. స్పెషల్లీ గాంధీయన్ ఎథిక్స్ 2 ప్రిన్సిపల్స్ని చెప్తుంది. ఒకటి సత్య, ఇంకోటి అహింస. సత్య మీన్స్ ట్రూత్. ట్రూత్ అనేది ఎప్పుడు నిజంగా ట్రూత్ అవుతుంది. ఐ నో ఇట్ సౌండ్స్ ఐరానికల్ ద స్టేట్మెంట్, బట్ ట్రూత్ అనేది ఎప్పుడు నిజంగా ట్రూత్ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయనప్పుడు. ఇట్స్ లైక్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వెన్ ది అదర్ ఇంటర్వ్యూ అక్కడ కూర్చున్న ఆయన నిన్ను క్వశ్చన్ అడిగినప్పుడు తను ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ ఆన్సర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది, కానీ రియాలిటీ దానికి డిఫరెంట్గా ఉంది. సో నీ ఆన్సర్ ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు మోల్డ్ అయిపోయింది అనుకో, యు ఆర్ నాట్ ట్రూత్ఫుల్. అదే రియాలిటీకి కరెక్ట్గా ఉందనుకో, అప్పుడు హీ వుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ట్రూత్ఫుల్. బికాజ్ రియాలిటీ ఎప్పుడూ ఐడియలిస్టిక్గా ఉండదు. సో నిజాలు చెప్పడానికి కొంచెం ధైర్యం కావాలి అండ్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్తో మ్యానిపులేట్ అవ్వకూడదు. యూ షుడ్ నాట్ గో ఇన్ ద గ్రీడ్ ఆఫ్ జాబ్ ఆ ఇంటర్వ్యూలో. అప్పుడు ఇఫ్ యూ డెంట్ గో ఇన్ ద గ్రీడ్ ఆఫ్ జాబ్, హీ విల్ అండర్స్టాండ్ దట్ నువ్వు బ్రైబ్ తీసుకుని అలా పని చేయవు, రియాలిటీ ఏముందో అదే చూస్తావు అని. అదర్వైజ్ నువ్వు మ్యానిపులేట్ చేసి చెప్పావు అనుకో, దాని ఏమర్థం అవుతుంది, ఓకే ఫ్యూచర్లో వీడు ఎలాగో ఏదోటి మ్యానిపులేట్ చేసేస్తాడు, సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ దిస్ అని చెప్పి అనుకుంటాడు. సో తిని తీసుకోవడం వేస్ట్ కదా. ఎనీవేస్ ఫ్యూచర్లో ఏ కాంట్రాక్ట్స్ బిడ్డింగ్ వీటిలో హీల్ రియల్లీ మేక్ ఇట్ బ్యాడ్ సిచ్యువేషన్. అంటే హైయర్ అఫీషియల్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలా పనిచేసేస్తాడు. సో దానికోసం ట్రూత్ ఎప్పుడు ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్తో మిక్స్ అవ్వకూడదు. నెక్స్ట్ ఏంటంటే ది అదర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఇది వర్డ్స్, థాట్స్ అండ్ డీడ్స్ అలైన్మెంట్లో ఉండాలి. అంటే నువ్వు ఏం చెప్తున్నావో అదే థింక్ చేయాలి, అదే నీ పని కూడా అయి ఉండాలి. నువ్వు చెప్తావు నేను రోజుకి ఒక 8 hours చదివేస్తున్నా, బట్ ఇన్ రియాలిటీ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్. నీ వర్డ్స్కి డీడ్స్కి మ్యాచింగ్ లేకపోతే ఇంటిగ్రిటీ లేదు. యువర్ సెల్ఫ్ యూఆర్ డిస్ట్రాయింగ్. సో MS ధోని చాలా ఇంటర్వ్యూస్లో చెప్తారనమాట, హౌ టు బీ సక్సెస్ఫుల్ అంటే బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. అంటే బీయింగ్ honest to yourself is also so hard in these days. సో నీ థాట్స్ ఏమో ఎదటోడిని హామ్ చేయాలని ఉన్నప్పటికీ నీ వర్డ్స్ ఏమో అన్నీ మంచిగా మాట్లాడాయి అనుకో, వర్డ్స్ అండ్ థాట్స్ విల్ నాట్ బీ ఇన్ లైన్. సో అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రిటీ అనేది లేనట్టు. ఇంటిగ్రిటీని ఎథిక్స్ పేపర్లో రాయడానికి మంచి ఫ్లో చార్ట్ ఇది. ఇంటిగ్రిటీని కాజ్ అండ్ ఎఫెక్ట్లోకి డివైడ్ చేస్తే, కాజ్ ఇంటర్నల్ వాల్యూస్, లోపల ఉన్న వాల్యూస్ లైక్ సెల్ఫ్ డిసిప్లిన్, ఆనెస్టీ అండ్ కరేజ్ ఉంటాయి. అలాగే ఈ ఇంటర్నల్ వాల్యూస్ వల్ల బయటకు ఒక ఎథికల్ యాక్షన్ బయటకు వస్తుంది. అది ఎలాంటిది, ఆనెస్టీ, అకౌంటబిలిటీ అండ్ ఫెయిర్నెస్. వాట్ ఎవర్ యూ డూ యూ విల్ డూ ఇట్ ఫెయిర్. సో బేసిక్గా ఈ ఇంటర్నల్ వాల్యూస్ నీ కన్సైన్స్ని డిసైడ్ చేస్తాయి. సో కన్సైన్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే బయట నుంచి ఎవరేం చెప్తున్నా కూడా యూ విల్ ఫాలో వాట్ యు ఆర్. సో ఎన్వైర్న్మెంట్ కరప్ట్ ఉన్నా కూడా యూ విల్ బీ వాట్ యు ఆర్. సో దానివల్ల ఏంటి, యూ విల్ నాట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ కన్సైన్స్తో గైడ్ అయి ఉన్నవాళ్ళు, సో దే లిజన్ వాట్ ఇస్ ట్రూ, మోరల్ ఇంట్యూషన్ ఉన్నవాళ్ళు యూజువల్గా రైట్ థింగ్స్ని చూస్ చేసుకుంటారు మెనీ అ టైమ్స్. సో ఈ ఎథికల్ యాక్షన్ అనేది సర్ M. విశ్వేశ్వరయ్య, ఈయన పేరు మీదే మనం ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. హీ యూస్ టు క్యారీ 2 candles. ఒకటి వర్క్ పర్పస్, ఇంకోటి ఆయన ఇంట్లో పర్సనల్ వర్క్ చేయడానికి. సో ఏం చేసేవాళ్ళు అంటే ఆయన నైట్ ఎప్పటి వరకు అయితే ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, ఆఫీస్ ఇచ్చిన క్యాండిల్ని యూస్ చేసేవాళ్ళు. వన్స్ తన పర్సనల్ వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆఫీస్ ఇచ్చిన క్యాండిల్ని బ్లో ఆఫ్ చేసి ఈ తన పర్సనల్ క్యాండిల్ని ఆన్ చేసుకునేవారు. సో అది చాలా చిన్న విషయం, బట్ ద మ్యాన్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఆ టైంలో అసలు ఎవరు చూడరు కూడా. ఇఫ్ యూ యూస్ ది గవర్నమెంట్ రిసోర్స్ ఆల్సో నో వన్ ఆస్క్స్ యూ.
ఆ పొజిషన్లో ఆయన ఉన్నా కూడా హీ మేడ్ ష్యూర్ హీ విల్ నాట్ యూజ్ ఇట్, సో దట్ ఇక్కడ సేవ్ చేసే డబ్బులు తర్వాత ప్రజలు ఎవరికైనా సొసైటీలో, సో గవర్నమెంట్ రిసోర్సెస్ని సేవ్ చేస్తే తర్వాత సొసైటీకి ఉపయోగపడుతుందని. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ. ఏ టైం అని చూడని టైంలో కూడా హీఈస్ వెరీ చూసింగ్ ది రైట్ థింగ్. సో దీనివల్ల ఏమవుతుంది, నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, వివేకానంద, విశ్వేశ్వరయ్య. వాట్ యూ సే అబౌట్ దీస్ పీపుల్? వీ ట్రస్ట్ దెమ్. వాళ్ళకి చాలా క్రెడిబిలిటీ ఉంటుంది. వాళ్ళు చేసే యాక్షన్స్ని మనం ఫాలో అవ్వాలనుకుంటాం, ఎందుకంటే ష్యూర్గా అవి కరెక్ట్ అవుతాయి అని మనం అనుకుంటాం. అదంతా ఎలా క్యారెక్టర్ నుంచి వచ్చింది, ఆ క్యారెక్టర్ అంతా ఇంటిగ్రిటీ వల్ల బిల్డ్ అయింది. సో ఇది ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. రిమెంబర్ ఆర్ జస్ట్ రికగ్నైజ్ ఇట్, అందరూ ట్రస్ట్ అండ్ క్రెడిబుల్ పీపుల్ అయ్యి ఉంటాయి ఈ రూమ్లో కానీ బిల్డింగ్ మొత్తం సొసైటీలో, అప్పుడు క్వాలిటీ ఆఫ్ సొసైటీ ఎంత బాగా పెరిగిపోద్ది. సో ఎవ్రీవన్ కెన్ బీ డూయింగ్ దేర్ బెస్ట్. సో ఇంటిగ్రిటీ అనేది అందరిలోకి ఇన్కల్కేట్ చేస్తే క్వాలిటీ ఆఫ్ సొసైటీ చాలా బాగా పెరిగిపోద్ది. దట్స్ వై ఇంటిగ్రిటీ హ్యాస్ ఇట్స్ హైయెస్ట్ వాల్యూ ప్రిఫరెన్స్. థ్యాంక్ యూ.